10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆటో డ్రైవర్లు ఆటో నడిపిస్తూ నిజామాబాద్లో జీవనోపాధి లేకుండా ఆటోలు నడిపిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పెట్టి ఫ్రీ బస్సు చేసింది. ఆటో డ్రైవర్లకు ఈరోజు డబ్బులు లేక ఇబ్బంది పడుతుండ్రు. ఎందుకంటే గిరాకులు లేవు, అడ్డాల మీద గిరాకులు లేవు. అడ్డాల మీద నిలబడితే పోలీసు వాళ్ళతో ఫోటోలు కొడుతుండ్రు. మరి డ్రెస్సులు అని అడుగుతుండ్రు, డ్రెస్సులు లేవని ఫోటోలు కొడుతుండ్రు. ఈరోజు అయ్యప్ప స్వామి ఉన్న వ్యక్తికి ఫోటో కొట్టినా నాకు ఇంతకుముందే ఫోన్ వచ్చింది. అయ్యప్ప స్వామి ఫోటో కొట్టాలని గవర్నమెంట్ చెప్పిందా? అయ్యప్ప స్వామికి డ్రెస్సులు బ్లాక్ డ్రెస్సులు వేస్తారు కదా, మీరు యూనిఫామ్ వేయాలని చెప్తుండ్రు. ఏ జిల్లాలో లేవు, ఇక్కడనే యూనిఫామ్ అని అంటారు, ఇక్కడనే ఫోటోలు కొడుతుండ్రు. మరి ఆటో డ్రైవర్లు 30-40 సంవత్సరాల నుంచి ఆటోలు దింపుకుంటా వాళ్ళకు కిరాయి కట్టకుండా ఇండ్లు సొంత ఇండ్లు లేవు. ఈ కిరాయి ఇండ్లు, ఈ డబుల్ బెడ్రూమ్లో ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్రూమ్ స్థానం కల్పించాలంటని ఈరోజు మేము కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 54 దరఖాస్తులు ఇచ్చినాం ఆటో కలెక్టర్కు. వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్లు మాకు మంజూరు చేసి ఆటో డ్రైవర్ని ఆదుకోవాలని, లేకుంటే డబుల్ బెడ్రూమ్ లేకుండా కానీ ఇలా గవర్నమెంట్ స్థలం చూపించి మాకు ఈ 5 లక్షల లోన్ ఇచ్చి ఇల్లు కట్టియాలంటని మేము ఆటో డ్రైవర్ ఆర్ఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.